ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ప్రస్తుతం మనం ఉన్నాం ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారి ఆలయం దగ్గర. దాదాపు 14వ తారీఖు నుంచి అంటే 21 రోజులుగా అమ్మవారి ఆలయం నీట మునిగే ఉంది. మీరు చూడొచ్చు ఒక్కసారి ఎంత ఉధృతంగా వాటర్ వస్తుందో కనిపిస్తా ఉంది. సింగూరు దగ్గర వదిలినటువంటి గేట్లు ఎత్తివేశారు. సింగూరు దగ్గర అంటే అక్కడికి వచ్చేటువంటి వరద నీటి వల్ల గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. అటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చేవి ప్లస్ తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాటర్, వర్షాలు ఉధృతమైన విపరీతమైన వర్షాలు, భారీ వర్షాల వల్ల ఆ వాటర్ ఎక్కువైపోయి ఆ వాటర్ అంతా కూడా సింగూరు దగ్గరికి రావటం. సింగూరు 3 గేట్లు, ఇప్పుడు నిన్నటిదాకా అయితే 7 గేట్లు ఎత్తి పెట్టారు. ఈ రోజు నుంచి ఒక 4 గేట్స్ క్లోజ్ చేసి 3 గేట్లు ఉంచారు. ఆ 3 గేట్ల వల్లనే ఈ వాటర్ అంతా కూడా వచ్చేటువంటి పరిస్థితి. 31,000 క్యూసిక్లు 31,000 క్యూసెక్స్ బయటకు వదులుతున్నారు అనమాట. దాని వల్లనే ఇంత వాటర్, ఒక్కసారి చూడండి ఎంత వరద ఉధృతి మనకు కనిపిస్తా ఉంది. ఆ వాటర్ ఎంత స్పీడ్ గా ఫ్లో అవుతుందో చూడొచ్చు. ఇటువైపు 3 పాయలు అంటే ఇదిగో ఇక్కడ నుంచి నా వెనకాల నుంచి వెళుతున్నటువంటి ఒకటి, మధ్యలోంచి వస్తున్నటువంటి వాటర్ ఒకటి, తర్వాత ఆ మండపం దగ్గర నుంచి కనిపిస్తుంది చూడండి, అది ఒక పాయ అనమాట. సింగూరు నుంచి 3 రకాలుగా వస్తున్న వాటర్ ఇది. ఇటువైపు 3, అమ్మవారు మధ్యలో ఉంటారు గద్దె మీద. ఆ తర్వాత అటువైపు నుంచి 4 పాయలు, మొత్తంగా 7 పాయలు ఉంటాయి. అందుకే 7 పాయలు అమ్మవారు అని అంటారనమాట. ఇదంతా కూడా మళ్ళీ ఈ వాటరు సింగూరు నుంచి నిజాం సాగర్కి వెళ్ళిపోతుంది. మిడిల్లో అమ్మవారు ఉంటారు. అందుకే మధ్యలో ఉండటం వల్లనే ఈ వాటర్ ఫ్లో అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. దాదాపు 2016లో 90 రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి ఉంచారు. ఇలాగే వాటర్ ఫ్లో ఉంది అప్పట్లో కూడా. ఆ తర్వాత 10 రోజులు, 15 రోజులు ప్రతి సంవత్సరం ఇలా వర్షాకాలంలో జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఎక్కువ రోజులు 20 రోజులు దాటి ఉన్నది మాత్రం ఇప్పుడే. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొక వారం పడుతుందా, 10 రోజులు పడుతుందా? ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి వాటర్ ఫ్లోను బట్టి, ఇన్ఫ్లోను బట్టి అవుట్ఫ్లో ఉంటుంది కాబట్టి సింగూరు దగ్గర. ఒకవేళ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇంకా వరద ఉధృతి తగ్గకుండా ఆ నీళ్ళు అలాగే వస్తే మాత్రం ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాగే. తర్వాత ఒక నానుడి ఉంది. ఏంటి అంటే అమ్మవారు ముక్కు పుడక ఉంటుంది. అమ్మవారి ముక్కు పుడక వరకు వాటర్ వస్తే కలియుగం అంతమైపోతుందనే ఒక నానుడి నమ్మకం ఉంది జనాల్లో. ఎప్పుడు వచ్చినా కూడా అమ్మవారి పాదాల వరకు మాత్రమే వాటర్ వస్తుంది, లేదు అంటే మోకాల వరకు మాత్రమే వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఇన్ని రోజులున్నా అక్కడ వరకే వస్తుంది. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఆనవాళ్ళు తెలుస్తాయి. మట్టి కావచ్చు, లేకపోతే అందులో కొట్టుకొచ్చి మీకు కనిపిస్తున్నాయి అక్కడ చూడండి, గడ్డి, కొంచెం ఆకులు అవి ఇవి కనిపిస్తున్నాయి, అలములు, అలాంటి ఆకులు అలములు. అవన్నీ ఎక్కడి వరకు హైట్ వస్తున్నాయి అనేది చూసుకుంటే, అంటే ఎక్కడి వరకు ఆగిపోయాయి అనేది తెలిస్తే అమ్మవారికి ఎక్కడి వరకు వాటర్ వచ్చి తాకి వెళ్ళింది అనేది కూడా అర్థమవుతుంది. అంటే అమ్మ పాదాలు బహుశా అభిషేకించి వెళ్తాయేమో ఆ నీళ్లు. అయితే ఈ 21 రోజులుగా లోపల అమ్మవారికి నిత్య పూజలు కానీ, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు, అభిషేకాలు లాంటివి కానీ, కుంకుమ పూజలు ఇలాంటివి ఏవి కూడా జరగడానికి లేదు. కాబట్టి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ గాలి గోపురం అంటాం కదా, ఆ గోపురంలో పెట్టారు. అక్కడనే అమ్మవారికి పూజలు అవుతున్నాయి. వచ్చేటువంటి భక్తులకు కూడా అక్కడి నుంచే పూజలు చేసి పంపిస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఎప్పుడెప్పుడు అమ్మవారికి వరద తగ్గిపోతుందా, దర్శనం చేసుకోవాలని. ఎందుకంటే కొన్ని వేల మంది రోజు దర్శనం చేసుకుంటారు. ఏడుపాయల వన దుర్గామాత అమ్మవారంటే స్వయంభూ కాబట్టి అందరికీ చాలా ఇష్టం ఉంటుంది, చాలా భక్తి ఉంటుంది అమ్మవారి పట్ల. అందుకే దర్శనానికి వస్తూ ఉంటారు. జస్ట్ హైదరాబాద్ నుంచి 1.5 hours 2 hours లోపలనే ఇక్కడికి రావచ్చు. సో ఎప్పుడెప్పుడు తగ్గిపోతుందో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని వెయిట్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే సిచ్యుయేషన్ ఇలా ఉంది. చాలా స్పీడ్గా వస్తుంది వాటర్, అసలు చూస్తుంటే కూడా భయం వేస్తుంది. అలా ఉంది సిచ్యువేషన్. ఒకసారి మీరు కూడా ప్రత్యక్షంగా చూడండి. మనం పంతులు గారితో మాట్లాడదాము, ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా అంటే ఎన్ని రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది, ఎట్లా మీరు పూజలు అవన్నీ నిర్వహిస్తున్నారు? మరి అమ్మవారికి అభిషేకాలు కావచ్చు, లేకపోతే నిత్య పూజలు కావచ్చు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా, లేకపోతే ఈ ఒక్క సంవత్సరమే ఇంత దారుణంగా ఇన్ని రోజుల పాటు ఉండిందా? ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానము ఈ వర్షాల ప్రభావం వల్ల సింగూరు వదలడం వల్ల మనము మధ్యలో ఉన్నాం కాబట్టి ఏడుపాయల వనదుర్గా భవాని మాత స్వయంగా వెలిసినటువంటి మాత. ఈ యొక్క మాంజీరా నది 7 పాయలుగా చీరి అమ్మవారి యొక్క పాద ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది. ఈ భారీ వరదల వల్ల సింగూరు నీరు వరదలం వల్ల చాలా రోజులు, అంటే 14వ తారీఖు నుండి ఇవాళటి వరకు 21 రోజు అమ్మవారి యొక్క గర్భగుడి మూసివేసి ఈ యొక్క ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు, ఓడిబియ్యం కానీ ఏది కానీ అమ్మవారి యొక్క దర్శించుకోవడానికి వచ్చిన వారికి ఈ యొక్క రాజగోపురంలో ఉత్సవ విగ్రహం దర్శనం చేసుకొని దేవాదాయ శాఖ మరియు రెవెన్యూ మరియు అన్ని శాఖలకు కూడా అది ఇక్కడ చేసి సమన్వయం చేసి ఈ యొక్క అంది కూడా రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు కూడా
రోజున వారు ఈ 21 రోజు కూడా ఇటువైపే ఉండి పోలీస్ శాఖ కూడా అందరూ దేవాదాయ శాఖ కూడా అందరు ఉన్నతాధికారులు కూడా వచ్చిన భక్తులకు ఆ నదీ ప్రవాహం బాగా ఉన్నందువల్ల అదికు పోనీయకుండా మరియు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాజగోపురంలో పెట్టినటువంటి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసుకోండి అని చెప్పుకుంటూ ఇన్ని రోజులుగా చాలా వరదలకు కూడా అమ్మవారి యొక్క దర్శనము రాజగోపురంలో ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి వచ్చిన భక్తులు కూడా తృప్తిగా ఉండకపోయినా వాటర్ వస్తున్నాయి కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి అమ్మవారిని ఇంత పూర్తన్న దర్శనం ఇచ్చిరు అని చెప్పి అమ్మవారు వనదుర్గా భవాని మాతాకి జై. స్వామి ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుందని విన్నాను నేను, అవునా లేకపోతే ఈ ఒక్క సంవత్సరమే చాలా ఎక్కువగా ఉండిందా వరద? ప్రతి సంవత్సరం అమ్మ 2016లో మాత్రం ఇంకా ఎక్కువ ఉండి 2016లో అమ్మవారి యొక్క 90 రోజుల దాకా ఇంచుమించు 90 రోజులు అప్పుడు పారింది. తర్వాత 2021, 22, 23 ఆట ఉండేది, ఒక 10 రోజులు ఎక్కువ 10 రోజులు తక్కువ. ఈసారి కొంచెం ఇంకా కాలం చాలా ఉన్నది కాబట్టి వర్షాకాలం భారీ వర్షాల వల్ల సింగూరు కూడా నీరు వరడం వల్ల ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా రావచ్చు అని చేస్తున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా భక్తులపైన అందరిపైన ఉండి ఈ యొక్క భక్తులకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వనదుర్గా భవాని మాతాకి జై. ఎన్ని రోజులు ఇంకా ఉంటుండొచ్చు అని అనిపిస్తుంది మీకు? అంటే మీకున్న సమాచారం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తోంది? అమ్మ చెప్పలేమమ్మా. సింగూరు ప్రవాహం మన కర్ణాటక మహారాష్ట్ర నుండి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, సింగూరులకు తప్పకుండా వదులుతారు కాబట్టి మనం మధ్యలో ఉన్నాం. వర్షాలు పడ్డా వదులుతారు, మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చిన వరద కూడా వదులుతారు కాబట్టి అది ఎన్ని రోజులు అనేది కరెక్ట్గా మనం కూడా చెప్పలేమమ్మా. మరి ఇంకొక నానుడు ఉందండి, ఏంటి అంటే అమ్మవారికి ఎంత వరద వచ్చినా సరే అది ముక్కు పుడక వరకు తాకదు. ఒకవేళ ముక్కు పుడక గనక అమ్మవారిది ముక్కు పుడక వరకు గనక వరద నీరు తాకితే ఇంకా కలియుగం అంతమైపోయినట్టే అని చెప్పేసి ఒక నానుడి ఉంది. అది నిజమేనా గురుగారు? అమ్మ ఎన్ని వరద వచ్చినా ఎంత వచ్చినా 2016లో వచ్చినా అమ్మవారి యొక్క పాదాల వరకే పోతుంది. అమ్మవారి యొక్క వెలిసిన స్వయంభూ చాలా హైట్ మీద ఉంటుంది కాబట్టి ఆ నీరు అసలే పోవు లోపలికి. ఏదైనా సుండ్ర అటువంటి పోతేనే తప్ప డైరెక్ట్ వాటర్ మాత్రం అమ్మవారి పాదాల దగ్గరికి లేదు అంటే కిందాక ముఖాల వరకు దాకానే పోతాయి తప్ప ఆ ముక్కు పుడక దాకా పోవు, ఎప్పటికీ పోవు. అది కాలని అంటారు కానీ అమ్మవారు అట్లా మనం ఎవరు పోలేం చూడలేం కాబట్టి ఏది చెప్పినా వరద వచ్చినప్పుడు మాత్రం అందరం బయట ఉండి చూసుకోలేమే. కానీ పోవు 100% పోవు, హైట్ మీద ఉంటుంది కాబట్టి అందాకనే పాద ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది వనదుర్గా భవాని మాతకి. కానీ చూడమని అంటున్నారు, కరెక్టే మీరు చెప్పింది, చూడకపోవచ్చు. బట్ ఏంటంటే మీరు వరద తగ్గిన తర్వాత అమ్మవారిని ఫస్ట్ వెళ్ళేది మీరే కదా, అలాంటప్పుడు ఆ ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడి వరకు వస్తున్నాయి వాటర్ అనేది తెలిసిపోద్ది. అంటే డైరెక్ట్ నీరు పోవు కాబట్టి మట్టి అనేది అమ్మవారి ఈ ముఖాల దాకా ఉంటుంది. ముఖాల వరకు మీ దాకా మాత్రం ఎప్పుడు పోవు. అమ్మవారి ముక్కు పుడక ఈ వక్షస్థలం దాకా కూడా పోవు. భక్తులందరికీ ఇప్పుడు అక్కడ చేస్తున్నారు పూజలు, మరి ఎప్పటికీ అమ్మవారు అందుబాటులోకి వస్తారో దర్శనానికి? ఆమె దయ, అనుగ్రహం దయ అంతే. సింగూరు మాత్రం ప్రవహిస్తుంది కాబట్టి దాని యొక్క అనుసరించుకొని మనం ఏడుపాయల మాకు వెంటనే మాకు వస్తుంది, కలెక్టర్ గారికి వస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఆ భక్తులకు ఎక్కడి నుంచి అప్రమత్తం చేసుకుంటూ ఆ యొక్క ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తుంటామమ్మా. మీకు ముందుగా ఎలా తెలిసింది గురుగారు ఇది ఎట్లా వస్తుందని? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఫస్ట్? అసలు వాటర్ ఇన్ఫర్మేషన్ ఒక ఇప్పినాము అంటేనే 12 hours పడుతుంది. ఆ 12 hours లోపలనే అందరికి ముందే చెప్తారు. ఎవరికి పాడి పశువులు ఇవి ఆ కాపర్లకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మెయిన్ ఏడుపాయల టెంపుల్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్రామాలకు 10 గ్రామాలు కానీ 20 గ్రామాలు కానీ వాళ్ళు చెప్పే ఉంటారమ్మా. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎక్కడి వరకు పోతాయి స్వామి? సింగూరు నుంచి వదిలితే మనం మధ్యలో ఉన్నాం, నిజాం సాగర్ వెళ్తాయమ్మా. నిజాం సాగర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు అమ్మవారిని చూసేదానికి అవకాశం లేకుండా ఉండింది కదా, ఏమనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎందుకంటే మనం గత 5 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే అమ్మవారికి సమాధానం చేస్తాము. వినాయకుడిని మాకు ఒక బాధ అనిపిస్తుంది. దగ్గరికి ఎవ్రీ టైం మేము దగ్గరికి వెళ్ళి నర్సింగ్ పోతుండే ప్రతిసారి. ఈసారి మాత్రం ప్రతి ఇయర్లీ లోపలికి వెళ్ళి దర్శనం చేస్తాం. ఈసారి ఏంటంటే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఎస్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మీ అమ్మవారి చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది వస్తుంటారు కాబట్టి ఈసారి వర్షం భారీ వర్షం ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా బాధాకరం. అంతే ఈ సంవత్సరం గిట్ట బాగానే ఉంటుంది. ఒకటి లోపలికి వెళ్తాము, దర్శనం చేస్తుంటాము. ఇక్కడ చాలా ఏడుపాయల మాతా తల్లి దర్శనం అంటే చాలా హైలైట్ అవుతుంది. ఈసారి ఏంటంటే వర్షం అంటే వాతావరణం బాగలేదు కాబట్టి సిచ్యువేషన్ పోలీసులను సహకరిస్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా అందరూ సహకరిస్తున్నాం కూడా. బాధ అనిపిస్తుంది. అంటే మేము వచ్చి 2 నెలలు అయింది అంతే, కొత్తగా వచ్చినాం. అప్పుడు బాగుందా? వెళ్ళాము మంచిగానే ఉంది.
ఇప్పుడే ప్రాబ్లం. పోయినసారి కడుపుతోనున్నా, ఇప్పుడు బాబు పుట్టిందని వినాయకుడిని ఇప్పించి ఇక్కడ వచ్చినాం. దర్శనం మీకు లేక. ఇక్కడ లేకుండా అయింది. ఇక్కడ బియ్యం పోసి వేసినాం. అక్కడ ఉత్సవ విగ్రహానికి. విగ్రహానికి పోసినాం. ఓకే, ఓకే. ప్రతిసారి లోపలికి వెళ్తారు కదా, లోపలికి వెళ్తాం మేడం. ఈసారి వెళ్ళలేదు. బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. బాబు పుట్టిండు, ఈసారి దగ్గర పోదామన్న వారికి బాధ అనిపిస్తుంది. మళ్ళీ రండి. సరే మేడం. మళ్ళీ వస్తారా? వస్తాం. ఎనీ టైం మాకు తల్లి దయ వల్ల అన్ని బాగుంటది. మాకు ఆమె ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బోరం నుంచి వచ్చినాం దర్శనం తీసుకుందాం అంటే చూస్తారు కదా ఆ కండిషన్ వల్ల లోపల కూడా పోలేము. ఏదో ఇప్పుడు చాలా సార్లు వస్తాం. టూ వీక్లీ వన్స్ మన నెల ఒకసారి వస్తుంటాం అప్పుడప్పుడు. ప్రతిసారి దర్శనానికి వెళ్తారా? ప్రతిసారి దర్శనం అయితే ఈసారి దాని వల్లనే వర్షం వల్లనే కనిపిస్తుంది కదా. సో దాని వల్ల ఆడ కూడా ఇప్పుడు లేకపోతే ఆడ షవర్ కి మంచిగా ఉండే, షవర్ కూడా మంచిగా ఉండే, ఆడ కూడా క్లోజ్ చేసి అందుకే బాయిలో ఏదో పోసుకొని స్నానం చేసి రావాల్సి వస్తుంది. అదే దాని వల్ల ఉన్నప్పుడు అంతే కదా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు మేము వస్తుంటారా? హైదరాబాద్. దర్శనం లేకపోతే ఎలా అనిపిస్తుంది? మేము ఇయర్లీ గణేష్ నిమజ్జనం చేసిన తర్వాత వస్తాం మేడం. ఓకే. కంపల్సరీ 1 year కి ఒకసారి అయితే వస్తాము. ఒకరేమే కాదు మేడం, బస్సు కట్టుకొని హైదరాబాద్ నుంచి 45 మెంబర్స్ వచ్చాము. పిల్లలు అందరం బ్యాచ్ ఉంటుంది మేడం. కొల్లూరు మేడం మాది, హైదరాబాద్ లో కొల్లూరు విలేజ్. ఇక్కడ నుంచి ప్రతి ఇయర్ గణేష్ నిమజ్జనం తర్వాత కంపల్సరీ నెక్స్ట్ డే ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాం మేడం కంపల్సరీ. కానీ మరి ఈసారి కొంచెం వాటర్ ఉన్నాయి మేడం, ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు రోజు ఇంకా ఎక్కువ ఉన్నాయి. దర్శనం లేకపోతే బాధ అనిపిస్తుందా? ఇక్కడ నుంచి చేసుకున్నాం కదా మేడం, అమ్మవారి దివాన్ ఉంటే ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు. ఎక్కడున్నా ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.